హలో వ్యూయర్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ పేరు మూడు చేపల కథ. ఒక నీటి కొలంలో మూడు చేపలు ఉండేవి. అవి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న సమయంలో అటుగా వచ్చిన ఒక పక్షి ఆ చేపలతో, ఒక జాలరి ఈ కొలంలో వల వేద్దామని మాట్లాడుకోవడం నేను విన్నాను. కాబట్టి మీరు ఇక్కడి నుండి వీలైనంత తొందరగా వెళ్ళిపోండి అని చెప్పింది. ఆ మాటలతో మొదటి చేప మిగిలిన ఇద్దరితో పదండి వెళ్ళిపోదాం అంది. దానికి మిగతా చేపలు ఒప్పుకోక వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాయి. దీంతో మొదటి చేప అక్కడి నుండి వెళ్ళి వేరే కొలంలో చేరింది. మరుసటి రోజు జాలరి వచ్చాడు. 2 చేపలను వలలో వేసుకొని వెళ్ళాడు. వలలో ఉన్న రెండవ చేప ఉపాయంతో ఆలోచించి జాలరి కునుకు తీసినప్పుడు తప్పించుకుంది. మూడవ చేప సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అని బద్ధకంతో ఆలోచించడమే మానేసింది. జాలరి చేపను ఇంటికి తీసుకువెళ్ళి భార్య చేతిలో పెట్టి పులుసు పెట్టమన్నాడు. అప్పుడు చేప తప్పించుకునే దారి లేక ఇలా అనుకుంది, మొదటి చేప చెప్పినప్పుడు వినలేకపోయాను, కనీసం రెండవ చేప తప్పించుకున్నప్పుడన్నా ఆలోచించలేదు, ఇప్పుడు ఇలా బలి అవుతున్నానని బాధపడింది. సో ఫ్రెండ్స్, ఏదైనా సమస్య వస్తుందని అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతా అయిపోయాక బాధపడినా ఏం రాదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.